చూడండి సార్, మేము కోతులు పట్టేవాళ్ళు. మాది కడప జిల్లా రైల్వే కొండాపురము. ఇది గండికోట డామ్లో ఒక నరసింహస్వామి గుడి, వెంకటస్వామి గుడి. ఇప్పుడు నీళ్ళు తాగమని ఇస్తే నీళ్ళు కింద వచ్చేసింది. కోతి బుద్ధి అది. నచ్చంగా తింటే ఎందుకు అట్ట అవుతుంది? ఇంత పెద్దకు పట్టిస్తారు. గుళ్ళో వస్తే దేవస్థానం వస్తే జనం గంట మీద వచ్చేది, కొరికేది, జనం చేసి ఏమైనా చేస్తుంటే చేస్తుంటే గుంజుకొని పోయేది, పిల్లల మీద దాడి చేసేది. అట్లా చేస్తుంటే దేవస్థానం వాళ్ళు కబురు చేసినారు. వచ్చి పట్టినాం. 2 దినమైంది. 2 దినంకి 70 కోతులు పట్టినాము. 70 కోతులు. ఎవరికైనా అట్లా ఇబ్బంది ఉండి ప్రాబ్లం ఉంటే మేము పట్టి ఇస్తాం, రైతులకే ఇస్తాం. రైతులు తీసుకుపోయి ఏమైనా దూరంగా వదులుకుంటారు. అట్టా ఇప్పుడు పట్టే కూడా దేవస్థానం వాళ్ళకి ఇస్తాం. దేవస్థానం వాళ్ళు తీసుకుపోయి ఏమైనా కొండల్లో పాలస అడవిలో అట్టా వదిలేస్తారు సార్. దీన్ని ఏం చేసేది ఉండదు. పట్టి వాళ్ళకి ఇచ్చేది మేము. కోతికి ఇంతని కాంటాక్ట్ చేసుకుంటాము. దానా వాళ్ళదే. కోతికి దానా వాళ్ళదే. శనక్కాయలు, బొరుగులు, అట్టిపండ్లు, బిస్కెట్లు, బెడ్ అట్లా ఐటమ్ అన్నీ వేసినాం. 2 దినంకి 70 కోతులు పట్టినాము. ఇదే బోను, పట్టిన బోను. ఇది డోరు. ఇది అది పార్సల్ బోన్. అది దాంట్లోనే ఇప్పుడు వేసి అప్పగిస్తాము. వాళ్ళు తీసుకుపోయి ఆయన దూరంగా వదిలేస్తారు. పట్టినాము. వీరికి ఎవరికైనా అవసరం ఉంటే మా మొబైల్ నెంబర్ కూడా లాస్ట్లో వేస్తాము. ఎవరైనా రైతులకు అవసరం ఉండి, రైతులకు ఇబ్బంది ఉండి ఎవరికైనా ఉంటే వాళ్ళు మాకు ఫోన్ చేసినా మేము పలానా ఊర్లో ఉన్నాం, పలానా అడ్రస్లో ఉన్నాం చెప్తాం. కట్టె లాగేస్తూ ఉంది.